చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఓం నమ శివాయ. మహాశివరాత్రి అంటే అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞాన వెలుగులోకి రావడం. భక్తి జ్ఞానం లేకుండానే మొదలవుతుంది. హృదయంలోని నిజమైన నిష్ఠే దేవుడికి ముఖ్యం. పూర్వకాలంలో చిత్రభాను అనే ఒక మహారాజు ఉండేవాడు. ధర్మనిష్ట కలిగిన రాజు శివభక్తుడు. శివుడు అంటే అతనికి ప్రాణం. కానీ అతనికి ఒక ప్రశ్న ఎప్పుడు వెంటాడేది. నేను శివుడికి ఇంత ప్రియమైన భక్తుడిగా ఎలా మారాను అని. ఒకరోజు మహర్షులను అడిగాడు రాజు. వారు చిరునవ్వుతో ఇలా చెప్పారు. అప్పుడు మహర్షులు రాజుతో చెప్పారు, రాజా, ఇది నీ గత జన్మ ఫలం అంటూ. గత జన్మలో చిత్రభాను ఒక సాధారణ వేటగాడు. రోజు అడవిలో వేటే అతనికి జీవనం. ఒకరోజు వేటకు వెళ్లి అడవిలో దారి తప్పాడు. సూర్యుడు అస్తమించాడు. చీకటి కమ్ముకుంది. అడవి భయంకరంగా మారిపోయింది. క్రూర మృగాల శబ్దాలు వినిపించసాగాయి. ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, అలాగే భయం కూడా వేసింది వేటగాడికి. అతడి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక బిల్వ చెట్టును ఎక్కాడు. రాత్రంతా నిద్ర లేకుండా అలాగే గడిపాడు. రాత్రంతా మేల్కొని నిద్ర రాకుండా భయంతో చెట్టు ఆకులు కోస్తూ కింద పడేశాడు వేటగాడు. కానీ అతనికి తెలియదు ఆ చెట్టు కింద శివలింగం ఉందని. బిల్వ ఆకులు శివలింగంపై పడుతున్నాయి. దాహంతో అతను తీసిన నీళ్లు జారి కింద పడ్డాయి. అవి అభిషేకంగా మారి శివలింగం మీద పడిపోయాయి. అతనికి తెలియకుండానే బిల్వ పత్రాలతో పూజ జరిగింది. మేల్కోవడమే జాగరణగా మారిపోయింది. ఆ రాత్రి అదే మహాశివరాత్రి. వేటగాడు తెలియకుండానే పూజ చేసి జాగరణ కూడా చేశాడు. శివలింగం చుట్టూ అద్వితీయమైన కాంతులు వచ్చాయి. వేటగాడు తనకు తెలియకుండానే తనకు చేసిన అభిషేకానికి పూజకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. వేటగాని భక్తికి పరవశించాడు శివుడు. మహాశివుడు వేటగాడిని ఆశీర్వదించాడు. నీ భక్తి నాకు ప్రియమైనది అంటూ పలికాడు. ఆ వేటగాడే తదుపరి జన్మలో శివభక్తుడైన రాజుగా జన్మించాడు. భక్తికి జ్ఞానం అవసరం లేదు, హృదయంలో నిష్ఠ ఉంటే చాలు. మహాశివరాత్రి రోజు శివునికి చేసే పూజ అందరి జీవితాల్లో శాంతి, భక్తి, జ్ఞానము ప్రసాదిస్తుంది. శివుని ఆశీస్సులు ఎప్పుడూ భక్తుల మీద ఉంటాయి. ఓం నమ శివాయ. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.